ఎక్కడ ఉండాలి? దేవుని మందిరములో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక ఇద్దరు వ్యక్తులు ఒక సంఘానికి ప్రార్థనకి వెళ్తారు, ఒకే సేవకుడి దగ్గరికి. వారిద్దరికి చెరో 2 ఎకరాల పొలం ఉన్నది. ఇద్దరు వ్యక్తులు పొలాలు పక్క పక్క పొలాలే, పెద్ద గట్టు ఒకటే మధ్యలో అడ్డు. ఇద్దరు కూడా మొక్కజొన్న వేశారు. చేలో ఏం వేశారు? మొక్కజొన్న వేశారు. మొక్కజొన్న త్వరగా పెరిగిద్ది కదా, మొక్కజొన్న పంట 3 నెలల్లోనే వస్తుంది, అవును కదా? హల్లెలూయా. అయితే పెరిగింది, కంకులు వేసింది చేను కంకులు వేయగానే ఏమొస్తాయి? పిట్టలు వస్తాయి, పక్షులు వస్తాయి. ఏం చేస్తాయి? ఆ కంకుల్ని ఏం చేస్తాయండి? ఏం చేస్తాయి? పాడు చేస్తూ ఉంటాయి. ఇక ఒకసాట ఆడ పెట్టిందంటే అందులో నుంచి ఇక చెట్టు దగ్గర నుంచి ఎక్కిన పురుగులు అందులోకి పోయి లోపల కంకి అంతటిని పాడు చేస్తూ ఉంటాయి. ఎక్కడైనా గ్యాప్ దొరికితే చాలు. దేవుడు సృష్టి చూడండి, ఆ కంకిని దేవుడు కప్పేస్తారు. అంత సామాన్యంగా రాదు, మనం తీసేటప్పుడు కూడా చాలా గట్టిగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియులారా, అయితే ఈ పక్షులు వచ్చి పంటను పాడు చేస్తాయి అనుకొని ఒక వ్యక్తి ఏం చేసినాడంటే, నేను ఆదివారం ప్రార్థనకు రావట్లేదు, నేను చేను కాడికి వెళ్ళి పిట్టలను కొట్టుకోవాలనుకున్నాడు అని చెప్పిండంట. రెండో ఆయనంట, అదేంది, మనం దేవుని మందిరానికి వెళ్ళాలి కదా, ఆదివారం కదా అంటే, అయ్యయ్యో ఒక పూట గినక బాగపోతే పిట్టలన్నీ చేనంతా కొట్టేస్తాయి అని చెప్పి ఆ వ్యక్తి అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఈ వ్యక్తి మరి ప్రార్థనకు పోవాలా, శనికి పోవాలా, ప్రార్థనకు పోవాలా, శనికి పోవాలా, అర్థం కాలేదట. అర్థం కాక కొంతసేపు అలాగనే ఉండి, ఏదేమైనా కానీ నేను ప్రార్థనకు పోయేదే అని చెప్పి ప్రార్థనకు బయలుదేరి వెళ్ళినాడట. వెళ్తే ఈ పక్క చేనైన మరి పిట్టలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? చెమలు కొడతారు కదా, చెమలు కొట్టి మరి ఆ ఒకటి ఏదో గిన్నె పెట్టి సౌండ్ చేస్తూ ఉంటారు, అవి ఎగిరిపోతాయి. ఇంకా ఏదైనా పెద్ద పెద్ద పక్షులు వస్తే కేకలేస్తారు, ఇక ఏళ్ళేస్తారు, ఇక ఆ చేను చుట్టూ తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఆ పిట్టలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉండేవి. ఈ వ్యక్తి తన పొలం చుట్టూ తిరుగుకుంటూ పిట్టలన్నిటిని కూడా ఎల్లగొడతా ఉండవు, జంతువులు గేదెలు ఏమి రాకుండా చూసుకుంటా ఉండవు. కొంతసేపు తర్వాతకి ఆ వ్యక్తి కొంచెం రెస్ట్ తీసుకుందామని గిట్టి మీద కూర్చున్నాడట. కూర్చోంగలోనే పక్క చేలో నుంచి చప్పట్ల శబ్దం వస్తుందంట. చప్పట్లు కొడుతుంటే పిట్టలు ఎగిరిపోతున్నాయి, ఏదో శబ్దాలు వస్తున్నాయి, పక్షులన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి. అయితే ఈయన అనుకున్నంట, మా వాడు కూడా వచ్చినట్టుంది, ప్రార్థన బాగాలేదట్టుంది అనుకున్నాడట. అనుకొని ఇక మధ్యాహ్నం దాకా చేసి అన్నం తిందామని ఇంటికి వచ్చిందంట. ఇంటికి వస్తుంటే మనోడు బైబిల్ పట్టుకొని ఇంటికి పోతా ఉన్నాడు. ఇద్దరు దారిలో ఎదురయ్యారట. దారిలో ఎదురైతే, ఏంది నువ్వు ప్రార్థనకు పోయినవా, చేలో పిట్టలు కొట్టడానికి రాలేదా అని చెప్పి అడిగిండంట. అడిగితే ఆ వ్యక్తి అంటే, లేదు నేను ప్రార్థనకే వెళ్ళినాను అని చెప్పానడట. మరి అదేంది, మీ చేలో చప్పల కొట్టి సౌండ్ వస్తుంది, మరి కేకలేసే సౌండ్ వస్తుంది ఏంటి అంటే, అప్పుడు ఆ వ్యక్తి చెప్పిండట, నేను ఇక్కడ పాటలు పాడుతుంటే చప్పలు కొడుతున్నాను కదా, అక్కడ వెళ్ళిపోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పాటలు పాడుతుంటే చప్పలు కొడుతున్నాను కదా, ఈ చప్పట్లు ఎక్కడ వినపడుతున్నాయి? చేలో వినపడుతున్నాయి. హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా అని కేకలేస్తున్నాం కదా, స్తుతిస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, ఈ శబ్దం ఎక్కడ వినపడుతుంది? చేలో వినపడుతున్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఎగిరిపోయి నేను చెప్పినాడట, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి, ఎక్కడ ఉండాలి? దేవుని యొద్ద ఉండాలి. ఎక్కడ ఉండాలి?